కాదు పైసలు ఇస్తాం 4,000 అన్నోడు ఇచ్చిండు కాదు నానా రాదంటది నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓడి ఇప్పటి వరకు 500 ఎక్కువ పైసలు తక్కువ రాష్ట్రపతి వాటిని గ్రామాలలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పు మాఫీ చేయడం, 200 కరెంటు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ బిల్లు చేస్తుంది. 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ, 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం చదివినరా? మహాభారతం విన్నారా? అవును, మా సగం విని సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అర్థాన్ని గట్టిగా మాట్లాడి సూర్యరాజు చిన్నగా అంటే చనిపోయింది ఎరువు ఏం మాట్లాడింది అశ్వత్థామ చెప్పారు. అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే అదే నిజం అనుకుంటారు. వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి గీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకొచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది, మరి అంత ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం తెలియకనే. కేసీఆర్ 10 సంవత్సరాలు చెప్పండి